గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐతో పాటు ఒక వాహనదారుడు అయితే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే వారి బాడీస్ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాకుండా మేడం సైతం మాతో అయితే ఎంతో స్పోర్టివ్గా ఉండేదని వారి కొలీగ్స్ చెప్పడం సైతం మనమైతే ఇప్పుడు వరకైతే చూడడం జరిగింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం మనతో పడుతున్నారు. అమ్మ ఎట్లా ఉండేది మేడం అయితే? ఉండేదండి, మాతోటి మంచిగా మాట్లాడేది, మంచిగా ఉండేది, మాకు జాగ్రత్తలు చెప్పేది. పోతన్న పెద్దమ్మ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి మమ్మల్ని రమ్మని కూడా అనేది. నేను కొరుట్లోకి వచ్చిన మళ్ళీ ఈ జైతాలకు వచ్చినాక ఒకసారి రా అన్నది, కానీ నాకు తీరక నేను రాలేదు. ఫోన్లో మాట్లాడేది, పెద్దమ్మ మంచిగా ఉన్నావా అని అడిగేది, మమ్మల్ని అన్నీ మాట్లాడేది. నాయన మంచిగా ఉండేది మాతోటి. పాపకి ఏమి ఇబ్బంది అట్లా లేదు. ఫస్ట్లో ఆమె ఒక మ్యారేజ్ చేసుకుంది, కానీ ఆమె కాళ్ళే మళ్ళీ ఎందుకో విడిపోయి దూరం అయిండ్రు. ఆమె అద్దనుకొని కోర్టులో కేసు వేసుకుంది. ఇక మా మిగతా 5 అక్క చెల్లి అన్నాం మేము. ఈమె చిన్న చెల్లె మా వీళ్ళు. మేమందరం అనుకూలంగా ఒకరికొకరం తోడుగా ఏదన్నా దేవుడు పెట్టుకున్నా, ఏదన్నా పండుగ చేసుకున్నా, పబ్బం చేసుకున్నా మా అందరితోటి మంచిగా కన్వీన్గా ఉండేది. ఆమె ఎప్పుడైనా కూడా ఆమె గురించి ఆలోచించేది, ఎదటోళ్ళ గురించి ఆలోచించుతుంది. ఆమె నా తమ్ముడు ఎట్లా మంచిగా అవుతాడు, అన్న ఎట్లా మంచిగా అవుతాడు, ఎట్లా వీళ్ళకు పెళ్ళిళ్ళు ఎట్లా, ఇట్లాంటి ఆలోచనలే ఉండేది ఆమెకు, మంచి ఆలోచన. ఇక మరి అవన్నీ అయిపోయినాయి. ఎట్లా జరిగిందో నాకు తెలియదు. ఇట్లా జరుగుడు అనేది నాకు కొద్దిసేపటి నాకు 10 గంటలకు చెప్పారు. నాకు బీపీ ఉంది, చెప్తే ఇది అవుతుందో అని మెల్లమెల్లగా 10కి చెప్పారు. పోదందా అంటే ఎట్లా అంటే సిటీకి యాక్సిడెంట్ అయిందట, చూసేద్దాం ఎక్కడ తగినాయో అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాక చచ్చిపోయింది. నాకు చచ్చిపోయిందంటే షాకు. ఏం చేయాలి? వీళ్ళు ఎట్లా ఇది అయిపోతారు, తల్లి ఎట్లా, తండ్రి ఎట్లా. ఇంట్లో ఆమె ఒక్కతే బుద్ధిమంతురాలు. అందరికీ చెప్తుంది ఇల్లు ఎట్లా గడవాలి, ఎట్లా ఉండాలి, నానేం చేయాలి. అలా తండ్రి అంటే పిచ్చి ప్రేమ దానికి. మా నాన్న ఇంత కష్టపడి చదివించి, సూర్యుల దారం పెట్టి చదివించిండు, మిషన్ కుట్టి చదివించిండు. మా డాడీకి సుఖం దొరకాలి, ఇప్పుడన్నా ఇక మా నాన్న మంచిగా ఉంటాడు, నేను ఉద్యోగం చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పింది. బాపు ఇప్పుడు రెస్ట్ తీసుకో, నువ్వు గుట్టకుంటావానా, నువ్వు గుట్టకుంటావానా బాపు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది. బాపు కూర్చుంటే అమ్మలో వెళ్ళి పెడుతుంది పెద్దమ్మ అంటే, అమ్మకు పని చేయాలని ఉంటుంది బిడ్డ అంటే, బాపు ఇన్ని రోజుల నుంచి చేసి మమ్మల్ని అందరినీ చదివించండి కదా, బాపుకు రెస్ట్ ఉండని అని చెప్పేదాన్ని. ఏం చేస్తుండేవాడు బాపు? ఏం చేస్తుండే? బాపు టైలర్ అండి, టైలర్. అమ్మ ఏం చేస్తుండేది? అమ్మ అంగడివాణి స్కూల్లో చెప్తుంది, వంట అన్ని పెడుతుంది పిల్లలకు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఆర్నకొండ రోడ్డు మీదనే ఇల్లు. ఎంతమంది అమ్మా మేడం వాళ్ళు? ఎంతమంది అన్నదమ్ములు? పాప అండి మాకు. మేము 5 అక్క చెల్లెళ్ళల్లో 2 చెల్లెళ్ళకే ఒక్కొక్క బిడ్డ ఉంది. మా తమ్మునికి లేదు, నాకు లేదు బిడ్డ, ఇంకో చెల్లెకు లేదు. ఇద్దరు 3 చెల్లెళ్ళకే ఒక్కొక్క బిడ్డ. దీనికి చిన్న చెల్లెకి 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇది ఒక్కతే బిడ్డ, ఒక్కతే. ఏం చేయమంటారు? నాకు ధైర్యం వస్తలేదు నాయన, మేమేం చేయాలో మాకు తోస్తలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు మేడం? 8 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయిందా? నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు నాన్న. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం వీరి కుటుంబ సభ్యుల రోదనలు అయితే విన్నట్టే. ప్రస్తుతం అయితే వీరి మదర్ అయితే కొంత స్పృహ తప్పిపోయిన పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. మా తండ్రి గారు అయితే మిషన్ కుట్టయితే నన్ను అయితే ఎస్ఐన్ చేశారన్న అయితే తనైతే ఎప్పుడు చెప్తుండేది. వాడు ఇంత చదివించిండు, ఆమె బీటెక్ చేసిందండి, బీటెక్ చేసి మళ్ళీ గిట్లకి వచ్చింది. ప్రస్తుతం అయితే బీటెక్ చదివినటువంటి శ్వేత అయితే పోలీసు ఉద్యోగానికి అయితే రావడం జరిగింది. తన తండ్రి సేవలు అయితే ఎప్పుడు గుర్తు చేసుకుంటుండేది. తల్లి సైతం ఎంతో కష్టపడైతే తనైతే పెంచింది, అందరి గురించి ఆలోచించేది శ్వేత అనేది వారి పెద్దమ్మ చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో సైతం నాతోనైతే మాట్లాడడం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చే వరకు సైతం అసలు ఏం జరిగిందో విషయం తెలియదని వారి కుటుంబ సభ్యులు అయితే రోదనలు మిన్నంటిన పరిస్థితి అయితే మనమైతే జగిత్యాల ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.